స్తోత్రం. సజీవమైన దేవా, ఆది అంతమునై ఉన్న దేవా నీకు స్తోత్రమునైనా. సాతాను శక్తులను లయపరచడానికే నువ్వు భూమి మీదకి వచ్చినావు. సర్వ మానవాళి పాపములను క్షమించడానికి, పాపము శాపము లేకుండా అయ్యా నీ పునరుద్ధానపు శక్తి చేత మానవులను నింపడానికి అయ్యా నీవు భూమి మీదకి వచ్చినావు ప్రభా. నీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. యేసు రాజా నీకు స్తోత్రం నాయనా. పరిశుద్ధుడా నీకు స్తోత్రం నాయనా. సజీవుడా నీకు స్తోత్రం నాయనా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ పరిశుద్ధాత్మ శక్తి సంఘమును కమ్ముకొనును గాక. నీ ప్రభావము సంఘమును కమ్ముకొనును గాక. మా అంతరంగంలో ఉన్న ప్రతి వ్యతిరేకత లయమైపోవును గాక. నీ పరిశుద్ధాత్మ శక్తిని మేము పొందుకొందుము గాక. యేసయ్యా నీకు స్తోత్రం ప్రభా. హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా. దర్శనము చాలయ్యా. ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా యేసయ్యా వినిపించబడాలి. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే అది నా హృదయవాంఛయే. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే అది నా హృదయవాంఛయే. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత చెంది అనుభవంలోనికి మనము రావాలి ప్రియ సహోదరి సహోదరుడా. అప్పుడు దేవుని యొక్క ముఖ దర్శనాన్ని మనం చూడగలుగుతాం.
చెప్తాము. యేసయ్యా యేసయ్యా ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదను ప్రభువా నిత్యము స్తుతింతును కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదను ప్రభువా నిత్యము స్తుతింతును యేసయ్యా జాతిమతకుల భేదము లేకుండా అనేక మంది ప్రజలు రావాలి యేసయ్యా నీ కళ్ళ ప్రేమను తెలుసుకొని అనేక మంది ప్రజలు నీ వద్దకు పరిగెత్తుకుంటూ రావాలయ్యా నీవు కాచిన రక్తపు విలువను తెలియబడాలి ప్రభువా ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా నీ ముఖ దర్శనము చాలయ్యా యేసయ్యా 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 ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా నీ ముఖ దర్శనము చాలయ్యా యేసయ్యా యేసయ్యా నా పూర్ణ బలముతో యేసయ్యా నిన్ను కీర్తిస్తున్నాను యేసయ్యా నీకు స్తోత్రం యేసయ్యా 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 ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా పరిశుద్ధుడా నీకు స్తోత్రం సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా నీ ముఖ దర్శనము చాలయ్యా గడిచిన మాసాలన్నిటిలోనైనా
క్షేమమును కలుగజేసినావు ప్రభా. అందుని బట్టి నీకు స్తోత్రం. మరొక నూతన మాసంలోనికి అవును ప్రభా, నీకు వందనాలు. మొదటి పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలోనికి అవును యేసయ్య, మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు మమ్మల్ని మా కుటుంబాలను అవును మీరు ప్రభా. నడిపించినందుకు మీకు వందనాలు. హల్లెలూయా, యేసయ్యా, యేసయ్యా, నీకు వందనాలు నీ ప్రభా. కృప చేత మమ్మల్ని నింపండి ప్రభా. దయగలిగిన దేవా, కృప నీ కలిగిన కనికరము చేత మమ్మల్ని నింపండి ప్రభా. యేసయ్యా, స్తోత్రం స్తోత్రం. నీ దయా, అవును తండ్రి యేసయ్యా, అయ్యా ప్రభా, మా మీద ఉంచమని అడుగుతున్నాను దేవా. నీ కరుణ నీ కటాక్షములతో మమ్మల్ని నింపండి ప్రభా. అతి శ్రేష్ఠుడానికి యేసయ్య, నీవే మా ఆశ్రయము, మా కేవలము, మా రక్షణ శృంగము, మా ఎత్తైన కోట, నీవు డాడీ. మా బలమైన దుర్గానివినైనా ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు నీకు వందనాలు. స్తోత్రం 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 ప్రభా. ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో అటు బిడ్డలకు మీరు విడుదల కలిగించండి. అది గుండె జబ్బైనా, అది క్యాన్సర్ వ్యాధి అయినా, అది టీబీ అయినా, లంగ్స్ ఇన్ఫెక్షన్ అయినా, బీపీ అయినా, షుగర్ అయినా, థైరాయిడ్ అయినా, అయాన తండ్రి త్రాగుడుకు బానిసైనా ఈ ఆరాధనలో అట్టి ఆత్మలకు విడుదల కలిగించండి ప్రభా. వివాహాల కొరకు ఎదురు చూసే బిడ్డలకు వివాహాలు జరిగించండి. గర్భఫలాల కొరకు ఎదురు చూసే బిడ్డలకు గర్భఫలాలను ఇవ్వండి ప్రభా. దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబాలకు ఆదరణ కలిగించండి ప్రభా. పరిశుద్ధుడా నీకు వందనాలు. స్తోత్రం 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 నైనా. ఇప్పటి వరకు నా తండ్రి మీరు జరిగించిన బలమైన ఈ స్తుతి ఆరాధనను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నైనా. అయా ఈ ఆరాధన నేరుగా ధూపం వలని పాల సన్నిధికి చేర్చుకున్నారని నమ్ముతూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.